Today topic is about enzyme units. సో ఎంజైమ్ యాక్టివిటీ జరిగిన తర్వాత మనకి రియాక్షన్ కెటలైజ్ అయిన తర్వాత ఎంజైమ్స్ని మనం 3 టైప్స్లో మెజర్ చేస్తామమ్మా. 3 మెథడ్స్ ఉన్నాయి మెజర్ చేయడానికి. ఫస్ట్ వన్ ఈజ్ ఎంజైమ్ యాక్టివిటీ, సెకండ్ వన్ ఈజ్ స్పెసిఫిక్ యాక్టివిటీ, and third one is turnover number. These are the 3 methods are the 3 ways to measure the units of an enzyme summa అంటే enzymes reaction ఎలా కెటలైజ్ చేసేది మెజర్ చేయడానికి. సో ఇందులో మనం ఫస్ట్ వన్ ఎంజైమ్ యాక్టివిటీ కోసం చూద్దాము. సో ఎంజైమ్ యాక్టివిటీ అనేది మనకి ఒక ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్కి వచ్చి బైండ్ అయిన తర్వాత how much of an substrate will be lose and how much of an product be gained. ఎంత సబ్స్ట్రేట్ అనేది లాస్ అయింది, ఎంత ప్రోడక్ట్ అనేది గెయిన్ అయింది అని చెప్పేదాన్ని మనం ఎంజైమ్ యాక్టివిటీ కింద చెప్తామన్నమాట. సబ్స్ట్రేట్ లాస్ ఆర్ ప్రోడక్ట్ గెయిన్డ్ విల్ బి కాల్డ్ ఎంజైమ్ యాక్టివిటీ. అయితే ఈ ఎంజైమ్ యాక్టివిటీని మనకి ఐయుబి వాళ్ళు మెజర్ చేయడానికి 2 యూనిట్స్ ఇచ్చారమ్మా. ద ఫస్ట్ వన్ ఈస్ ద ఐయు అండ్ సెకండ్ వన్ ఈస్ ద కార్టాల్. So now we have to study what is an IU. IU is nothing but an international unit. International unit. సో దీన్ని మనం స్టాండర్డ్ యూనిట్స్లో ఎస్ఐ యూనిట్ కింద చెప్పుకుంటామమ్మా. ఒకటి ఉండాలి ఎంజైమ్కి స్టాండర్డ్ యూనిట్స్ అని, మనకి ఇంటర్నేషనల్ యూనిట్ అని ఇచ్చారు. ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఈ యూనిట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఐయుబి అమ్మ, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. లేటర్ ఆన్ ఐయుబిఏ మనకి ఐయుబిఎంబి కింద కన్వర్ట్ అయిందమ్మా, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ కింద దీన్ని మనం చెప్తాము. సో వీళ్ళు మనకి ఎంజైమ్ క్లాసిఫికేషన్ నామెన్క్లేచర్ కూడా వీళ్ళే ఇచ్చారు. సో వీళ్ళ ద్వారానే మనకి ఎంజైమ్ యూనిట్స్ వచ్చాయి. ఆ యూనిట్స్ వచ్చి ఐయు అండ్ కార్టాల్. సో ఇందులో ఐయు చూసుకుంటే ఇంటర్నేషనల్ యూనిట్ అంటామమ్మా ఐయుని. సో ఈ ఐయు అనేది మనకి స్టాండర్డ్ యూనిట్స్ కింద చెప్తాము. అయితే ఐయుని మనం ఎలాగా డిఫైన్ చేయొచ్చు, కన్వర్షన్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇంటూ ప్రోడక్ట్ ఈ పర్ మినిట్. ఒక నిమిషంలో ఒక సబ్స్ట్రేట్ ఎన్ని ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ అవ్వగలదు, దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ యూనిట్ అమ్మ. సో సబ్స్ట్రేట్ కన్వర్షన్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇంటూ ప్రోడక్ట్స్ పర్ మినిట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ యూనిట్. దీనికి ఏమని చెప్పచ్చు అంటే 1 IU ఈక్వల్ టు 60 మైక్రో కార్టాల్ అని చెప్తాము. 1 IU ఈక్వల్ టు 60 మైక్రో కార్టాల్ అని చెప్తాం. వైల్ కమింగ్ టు కార్టాల్, వాట్ ఈస్ కార్టాల్? కార్టాల్ అంటే ఏంటి అంటే మనకి ఎంజైమ్స్ అనేవి చాలా రాడికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి రియాక్షన్ కెటలైజ్ జరిగినప్పుడు. అయితే ఎంజైమ్ అనేది మనకి ఒక స్టాండర్డ్ ఒక యూనిట్లో మెజర్ చేయడానికి క్యాట్ అనే ఒక అబ్రివేషన్ దాని నుంచి వచ్చింది కార్టాల్ అమ్మ. ఇట్ ఈస్ ఫ్రమ్ ద క్యాట్ కేఏటి. సో ఈ క్యాట్ కేఏటి అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కన్వర్షన్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇంటూ ప్రోడక్ట్ పర్ సెకండ్. ఇది చూడండి అమ్మ, పర్ మినిట్, ఇది మాత్రం పర్ సెకండ్. ఒక సెకండ్లో ఎంత కన్వర్ట్ అవుతుంది అని చెప్పేది కార్టాల్. అయితే ఈ కార్టాల్ అనేది మనకి మైక్రోలోనూ ఉంటుంది, మ్యాక్రోలో కూడా ఉంటుందమ్మా. మైక్రో అండ్ మ్యాక్రో రెండిట్లో కూడా కార్టాల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో మనం కార్టాల్ చెప్పాలి అంటే జనరల్గా 1 IU ఈక్వల్ టు 60 మైక్రో కార్టాల్స్ అని మనం చెప్పుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎంజైమ్ యాక్టివిటీ. వైల్ కమింగ్ టు స్పెసిఫిక్ యాక్టివిటీ, వైల్ కమింగ్ టు సెకండ్ వన్, that is specific activity. So what is an specific activity? ఎంజైమ్స్ అనే వాటికి స్పెసిఫిక్ నేచర్ ఉంటుందమ్మా. స్పెసిఫిక్ ఎంజైమ్స్ అనేవి స్పెసిఫిక్ వాటి మీద యాక్ట్ చేస్తామని చెప్తాము. కానీ ఇక్కడ స్పెసిఫిక్ యాక్టివిటీ వచ్చేప్పటికి ఏం చెప్తామంటే ద ఎంజైమ్ కెటలైజెస్ ద రియాక్షన్ ఫర్ అన్ mg ఆర్ ద గ్రామ్ ఆఫ్ ఏ ప్రోటీన్. అంటే ఒక గ్రామ్ ఆఫ్ ప్రోటీన్కి లేదా ఒక మిల్లీగ్రామ్ ఆఫ్ ప్రోటీన్కి ఎంజైమ్ రియాక్షన్ని ఎంత కెటలైజ్ చేయగలదు అని చెప్పేదే స్పెసిఫిక్ యాక్టివిటీ.
అయితే ఈ స్పెసిఫిక్ యాక్టివిటీ అనేది మనం జనరల్గా డయాగ్నోసిస్ చేయడానికి కూడా ఉపయోగిస్తామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ఉన్న ఎంజైమ్ కోసం మీరు తెలుసుకోవాలి అంటే ఏ లిటిల్ బిట్ ఆఫ్ హార్ట్ని తీసుకుని మనం ఎంజైమ్ ఎస్సే అనేది చేస్తాం డయాగ్నోసిస్లో. అయితే స్పెసిఫిక్ యాక్టివిటీ వల్ల తెలిసింది ఏంటంటే మనకి అలా మనం ఒక ఎంజైమ్ ఎస్సే చేయడం వల్ల మనకి టోటల్ సబ్స్ట్రేట్ ఎంజైమ్కి ఎంత బైండ్ అయింది అనేది మనకు తెలియదు. కాబట్టి స్పెసిఫిక్ యాక్టివిటీ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఎంజైమ్ ఎస్ఐతో పాటు ప్రోటీన్ ఎస్ఐ కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. సో ఒక హార్ట్ని తీసుకున్నట్లయితే మనం దాంట్లో ఉండే ఎంజైమ్ ఎస్ఐ ప్లస్ ప్రోటీన్ ఎస్ఐ రెండింటినీ కూడా చెయ్యాలి అని చెప్తున్నారమ్మా. ఇలా ఈ రెండు మనం డిటర్మైన్ చేయడం వల్ల మనకి టోటల్ ఎంజైమ్స్ అనేవి ఎంత ఉన్నాయి అని మనకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? కన్వర్షన్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్ట్రేట్ ఇంటూ ప్రోడక్ట్ లేదా కన్వర్షన్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్ట్రేట్ ఇంటూ ప్రోడక్ట్ పర్ ద టోటల్ ప్రోటీన్. మొత్తం టోటల్ ప్రోటీన్కి సంబంధించి ఒక స్మాల్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఎంజైమ్ అనేది ఎంత ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మనం దీన్ని డిఫైన్ చేయొచ్చమ్మా. అయితే దీనికి యూనిట్స్ చూసుకుంటే మనకి IU పర్ mg ఆఫ్ ప్రోటీన్, కాటల్ ఫర్ kg ఆఫ్ ప్రోటీన్గా మనకి యూనిట్స్ చెప్పడం జరిగిందమ్మా. ఓకే, సో స్పెసిఫిక్ యాక్టివిటీ అంటే ఒక ఎంజైమ్ అనేది ఒక రియాక్షన్ని కెటలైజ్ చేసినప్పుడు ఒక గ్రామ్ ఆఫ్ ప్రోటీన్కి రియాక్షన్ ఎలా కెటలైజ్ చేసింది, ఒక మిల్లీగ్రామ్ ఆఫ్ ప్రోటీన్కి రియాక్షన్ ఎలా కెటలైజ్ చేసింది అని చెప్పేది స్పెసిఫిక్ యాక్టివిటీ కింద చెప్తాం. ఇప్పుడు ఏదైతే మనం ఒక ఆర్గాన్లో ఒక ఎంజైమ్ యొక్క యాక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆర్గాన్ ఒక చిన్న బిట్ తీసుకుని మనం ఎంజైమ్ ఎస్ఐ చేస్తాం నాన్న. కానీ అలా చేయడం వల్ల నీకు టోటల్ ఎంజైమ్ అనేది ఎంత ఉందో అనేది తెలియకపోవచ్చు. దానివల్ల వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మీరు ఎంజైమ్ ఎస్ఐతో పాటు ప్రోటీన్ ఎస్ఐ అనేది కూడా కంపల్సరీ చేయాలి అని చెప్తున్నారు. సో దీనివల్ల ఎలా డిఫైన్ చేశారంటే ద స్పెసిఫిక్ యాక్టివిటీ ఆఫ్ అన్ ఎంజైమ్ డిఫైన్డ్ యాజ్ ద కన్వర్షన్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్ట్రేట్ ఇంటూ ప్రోడక్ట్ ఇన్ విత్ టోటల్ ఎంజైమ్ ఆఫ్ అన్ ప్రోటీన్. ఒక టోటల్ ఎంజైమ్ ఆఫ్ ప్రోటీన్కి లేదా టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్కి ఎంత ఎంజైమ్ అనేది నీకు సబ్స్ట్రేట్గా కన్వర్షన్ అయింది ప్రోడక్ట్ కింద అనేది మనం స్పెసిఫిక్ యాక్టివిటీలో చెప్తాము. దీని యూనిట్స్ వచ్చేప్పటికి IU పర్ mg ఆఫ్ ప్రోటీన్, mgలో తీసుకుంటే IUలో చెప్పొచ్చమ్మా, kg ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే కనుక కాటల్లో చెప్తాం. అండ్ వైల్ కమింగ్ టు లాస్ట్ వన్, ద టర్న్ ఓవర్ నెంబర్. టర్న్ ఓవర్ నెంబర్. ఇప్పుడు ఒక ఎంజైమ్కి ఒక సబ్స్ట్రేట్ అనేది బైండ్ అవుతుంది అని చెప్తున్నాం నాన్న. అయితే ఈ యాక్టివ్ సైట్ ఆఫ్ అన్ ఎంజైమ్లో ఈ సబ్స్ట్రేట్ ఎంతవరకు బైండ్ అయింది, ఎంతవరకు ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్తో సాచురేటెడ్ అయింది, లేదా ఎంతవరకు ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్తో లోడ్ అయ్యింది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం నాన్న టర్న్ ఓవర్ నెంబర్ కింద. అయితే ఈ టర్న్ ఓవర్ నెంబర్ అనేది బేసిక్గా మనకి ఎటువంటి ఎంజైమ్స్కి తీసుకున్నా కూడా మ్యాక్సిమం 1 × 10⁻14/సెకండే ఉంటుందన్న. ఇది దీని స్టాండర్డ్ వాల్యూ అమ్మ టర్న్ ఓవర్ నెంబర్. ఎవరికి? ఎంజైమ్స్కి. అంటే మీరు ఏ ఎంజైమ్ తీసుకున్నా కూడా అది ఇంతే ఉంటుంది. అంటే దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్కి బైండ్ అయినప్పుడు ఆ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది కూడా మనం ఇందులో చెప్పచ్చమ్మా. అంటే ఒక ఎంజైమ్ సబ్స్ట్రేట్కి యాక్టివ్ సైట్లో ఎంతవరకు బైండ్ అయ్యింది అనేది ఒకటి చెప్పచ్చు. రెండోది బైండ్ అయిన తర్వాత రియాక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది కూడా మనం టర్న్ ఓవర్ నెంబర్లో మనం చెప్పచ్చు. సో దీనికి వీళ్ళు ఇచ్చే వాల్యూ 1 × 10⁻14/సెకండ్ అమ్మ. ఇంత వాల్యూ అంటే ఒక సెకండ్కి ఇంత స్పీడ్లో ఒక ఎంజైమ్ అనేది రియాక్షన్ని కెటలైజ్ చేయగలదు. ఇది మ్యాక్సిమం అన్ని ఎంజైమ్స్కి కూడా ఇదే వాల్యూ ఉంటుంది నాన్న. ఇంతకన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే దేనికి ఉండకపోవచ్చు. సో మీకు ఇచ్చిన ఫస్ట్ యూనిట్లో, మీ థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ యూనిట్లో ఇది లాస్ట్ టాపిక్ కింద చెప్పుకుంటామమ్మ ఎంజైమ్ యూనిట్స్. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం సెకండ్ యూనిట్ అనేది స్టార్ట్ చేద్దాం.